హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో, ఈరోజు నైనికాకైతే స్కూల్ అనేది హాలిడే ఇచ్చేసారండి. సో, చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా వాళ్ళ స్కూల్‌లో నిన్నే చేసేసారు. అండ్ ఈరోజైతే హాలిడే. అండ్ రేపు పౌర్ణమి కదా! పౌర్ణమికి హాలిడే ఇస్తారో లేదో ఇంకా మాకు అయితే ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఏమీ లేదు. సో, రేపు కేదారేశ్వర స్వామి నోములు అవన్నీ కూడా చేసుకుంటున్నానండి. ఆ వ్లాగ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి అన్నయ్య మ్యారేజ్ గురించని చెప్పి మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం వెళ్ళామని చెప్పేసి అన్నాను కదా! మ్యారేజ్ అదంతా కూడా ఆ రోజు నైటే అండి. మార్నింగ్ పెళ్ళికొడుకుని చేసే ఫంక్షన్ అదంతా కూడా ఆల్రెడీ వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేసేసాను. ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. పెళ్ళికొడుకు ఫంక్షన్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవన్నీ కూడా చేసేసి, ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఆటోలో. పెళ్ళికైతే ఇంకా పిన్ని వాళ్ళు విజయనగరం నుంచి అయితే వచ్చారండి. ఇంక నేను, అక్క అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చాం. మావయ్య కూడా వచ్చాడు హైదరాబాద్ నుంచి ఆఫీస్ పని మీద. బట్ ఏంటంటే మావయ్యకి ఇంకా నైట్ వరకు ఉండే అంత టైం లేదు. జస్ట్ పెళ్ళికొడుకుని చేసే ఫంక్షన్ వరకు మావయ్య అయితే అటెండ్ అయ్యి, ఇంకా మధ్యాహ్నమే ఇంకా వెళ్ళిపోయాడనమాట. హైదరాబాద్ రిటర్న్ అయిపోయాడు. అండ్ ఇదైతే ఈవినింగ్ ఇంకా చక్కగా అందరం కూడా రెడీ అయిపోయి రిసెప్షన్‌కైతే వచ్చేసామండి. సో, ఇంక ఈరోజైతే సాటర్‌డే అనమాట. సో, నైట్ 10:30 సమ్ చేంజ్‌కి మ్యారేజు. సో, మ్యారేజ్ కన్నా ముందుగా పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని ఇంకా మండపం పైన కూర్చోబెట్టి రిసెప్షన్‌లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ వచ్చిన గెస్టులు అందరూ కూడా ఇంకా రిసీవ్ చేసుకుంటున్నారనమాట. అన్నయ్య అని చెప్పేసి అన్నాను కదా! మీలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మమ్మీకైతే నేను, మా అక్కే. మాకైతే బ్రదర్స్ అయితే ఎవరు లేరండి. సో, మ్యారేజ్ ఎవరిది అంటే మా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అక్కడ చూడండి నుంచున్న ఆంటీ ఉన్నారు కదా! వరలక్ష్మి ఆంటీ. మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, ఆ ఆంటీకి ఇద్దరు అబ్బాయిలు. సో, ఆ ఆంటీ వాళ్ళ రెండో అబ్బాయి మ్యారేజ్ అనమాట. సో, ఇంక దానికైతే ఇంకా రావడం అయితే జరిగింది. సో, ఇంక మొత్తం పెళ్లి హడావిడి అదంతా కూడా ఇంకా మమ్మీయే చూసుకుంటూ ఉన్నదండి. సో, ఇంక ఇక్కడైతే మమ్మీ ఏంటంటే ఆర్టీసీ ఎంప్లాయీ అనమాట. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీ నర్సీపట్నం డిపోలో అయితే కండక్టర్ కిందనైతే చేస్తూ ఉన్నదండి. అండ్ మేము వచ్చిన వెంటనే మమ్మీ వాళ్ళ కలీగ్స్ అందరూ కూడా లేడీస్ అందరూ కూడా ఇక్కడైతే ఉన్నారు. సో, ఆంటీ వాళ్ళందరూ కూడా మాకు తెలుసనమాట. సో, ఇంక వచ్చాం కదా హైదరాబాద్ నుంచి, అందరూ కూడా ఇంక మాతో అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట. సో, ఇంక ఈ ఆంటీనైతే చూసి చాలా రోజులయిపోయింది. ఈ ఆంటీ అయితే ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయారండి. ఇంకా మా ఊరు దగ్గరలోనే ఉంటారనమాట. మార్నింగ్ పెళ్ళికొడుకుని చేసే ఫంక్షన్ దగ్గర అయితే అప్పుడు రాలేదు. ఇంక ఈవినింగ్ మ్యారేజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంక అలా కొంతసేపు అందరితోని మాట్లాడేసి ఇంక ఇక్కడైతే పెళ్ళికొడుకుని రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టడానికి ఇంకా రెడీ అయితే వచ్చాడు అన్నయ్య. అన్నయ్య పేరైతే సాగర్ అండి. పెళ్ళికొడుకుని చేసే ఫంక్షన్ అదంతా కూడా నేను మార్నింగ్ వ్లాగ్ అదంతా కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. ఇంకా పెళ్ళికూతురు కూడా వచ్చేస్తే ఇంకా ఒక 7, 7:30 ఆ టైంలో రిసెప్షన్ లాగా అంటే వచ్చిన గెస్టులు వాళ్ళందరూ కూడా నైట్ పెళ్లి వరకు కూడా ఉండలేరు కదా! కొంతమంది బయట ఊర్లు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళ గురించి ముందు రిసెప్షన్‌లో అయితే పెట్టేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం అక్షింతలు అవన్నీ కూడా వేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తారు కదా అని చెప్పి. సో, ఇంక ఇక్కడైతే అమ్మాయి కూడా వచ్చేసిందండి. ఇంకా ఇక్కడైతే నేను ముందుకే వెళ్ళి తీద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అయితే అడ్డం వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా మీకు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని చూపిద్దామని చెప్పి దగ్గరికి వెళ్లి వీడియో షూట్ అదంతా కూడా చేశాను. చెప్పాను కదా! పెళ్ళైతే నైట్ 10:30 ఆ టైంకి అండి. సో, ఇంకా మేమైతే ఇంచుమించు పెళ్లి వరకు ఉండి, ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఇంకా వచ్చిన గెస్టులు వాళ్ళందరూ కూడా ఇంకా ఆశీర్వదిస్తూ కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా ఇంకా తీస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఆల్బమ్స్‌లో కూడా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురివి కొన్ని స్టిల్స్ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా ఫోటోగ్రాఫర్ అయితే తీస్తూ ఉన్నారనమాట. సో, మొత్తానికి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురినైతే కూర్చోబెట్టేశారు. ఇంక వచ్చిన బంధువులందరూ కూడా ఇప్పుడైతే అక్షింతలు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. సో, ఇంకా పెళ్ళదంతా కూడా చాలా జరిగిందండి. యాక్చువల్లీ ఇది సాటర్‌డే నైట్ అనమాట మ్యారేజు. ఇంకా మళ్ళీ మంగళవారం రోజు వైజాగ్‌లో రిసెప్షన్ అనమాట. యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళది వైజాగ్ అండి. మ్యారేజ్ అదంతా కూడా నర్సీపట్నం అబ్బాయి వాళ్ళ ఊర్లో అయితే చేస్తూ ఉన్నారు. సో, రిసెప్షన్ అదంతా కూడా ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే అమ్మాయి వాళ్ళ ఊరు వైజాగ్‌లో అయితే పెట్టుకున్నారనమాట మంగళవారం రోజు. సో, ఇంక మంగళవారం కూడా రిసెప్షన్‌కి మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళాలి. మేమైతే వెళ్ళటం లేదండి. ఇంకా రేపే బయలుదేరిపోతున్నాం సండే.
ఎందుకంటే ఇంకా నైనికకి మళ్ళీ స్కూల్ అదంతా కూడా ఉంటుంది కదా, అన్ని రోజులు మళ్ళీ నైనికకి అయితే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంకా మా వారికి వంట అదంతా కూడా చేయడం అదంతా కూడా రాదండి. సో ఇంకా అందు గురించి అని చెప్పి జస్ట్ మ్యారేజ్కి అటెండ్ అవుదామని చెప్పేసి ఓన్లీ 1 డేకి అని చెప్పి అక్క నేను అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మమ్మీ వాళ్ళ కలీగ్స్ అందరూ కూడా ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా చూసి చాలా రోజులైపోయిందండి. మమ్మీకైతే ఎప్పుడో గవర్నమెంట్ మా చిన్నప్పుడు లేడీస్‌వి ఆర్టీసీ కండక్టర్స్ కిందన జాబ్స్ అవన్నీ కూడా ఇచ్చారు కదా, ఇచ్చిన కొత్తల్లోనే మమ్మీకి 10th మెరిట్ ద్వారా అయితే వచ్చిందనమాట జాబ్ అదంతా కూడా. ఇందులో మమ్మీకి సీనియర్స్ ఉన్నారు, మమ్మీకి జూనియర్స్ ఉన్నారనమాట. సో ఇంక వాళ్ళందరితో ఇంకా అలా కొంతసేపు టైం అదంతా కూడా స్పెండ్ చేసాము. సో ఇంక ఇక్కడైతే వచ్చిన బంధువులందరూ కూడా ఇంకా వధూవరులనిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు పక్కన పింక్ కలర్ కోట్ వేసుకుని ఉన్నారు కదా, ఆయన అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ అండి. అండ్ ఇక్కడ నేను కట్టుకున్న శారీ అదంతా కూడా లాంగ్ బ్యాక్ తెచ్చుకున్న శారీ అండి. ఇంకా ఆశీర్వాద్ పట్టో ఆవిష్కార్ పట్టోనమాట. నాకు పేరు అదంతా కూడా ఇప్పుడైతే గుర్తులేదు. కాస్ట్ అదంతా కూడా బాగానే పట్టింది. బట్ లైట్ వెయిట్ అయితే ఉంటుందండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నాను. లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అనేది పెడతానులేండి. వర్క్ అనేది మగ్గం వర్క్ చేయించుకున్నాను, చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే అప్పట్లో అయితే చేశారనమాట. అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా వచ్చి ఇంకా సడన్గా ఇంకా సర్ప్రైజ్ ఇస్తే ఇంక వాళ్ళతో అయితే కొంచెం మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఇంకా రిసెప్షన్ అదంతా కూడా అవుతూ ఉన్నది కదండి. ఇంక వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురికి అక్షింతలు అవన్నీ కూడా వేయడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఫాలోడ్ బై డిన్నర్ అనమాట. ఇంకా ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి డిన్నర్కి ఏమేమి పెట్టారో అవన్నీ కూడా జస్ట్ అయితే చూపిస్తూ ఉన్నాను. సో డిన్నర్కి ఏంటంటే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ నుంచి అయితే ఇంకా మొత్తం అంతా కూడా బుక్ చేసేసారండి ఫుడ్ అదంతా కూడా. బట్ చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నదనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగా వాళ్ళవి విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తూ ఉన్నారండి. అదంతా కూడా జస్ట్ చూపిస్తున్నాను. నాకు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ది కాకినాడ బ్రాంచ్దే ఇష్టం ఉంటుందండి. హైదరాబాద్లో కూడా 2 బ్రాంచెస్లో అయితే తిన్నాను, కానీ నాకు కాకినాడ బ్రాంచ్దే అయితే బాగా నచ్చుతూ ఉంటుందన్నమాట. మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు తయారు చేసే పునుకుల కూర అనమాట. చాలా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటాను. అండ్ ఫస్ట్ అయితే బూరి తిందాము. వాళ్ళ హోటల్‌కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ బూరి కన్నం పెట్టుకోమని ఇమ్మీడియేట్‌గా నెయ్యి అదంతా కూడా పోసేస్తూ ఉంటారనమాట. కాంబినేషన్ బాగుంటది, తినండి 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 అని కొసరు కొసరు మరీ వడ్డిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు పెళ్లి భోజనాలు కాబట్టి అలా కొసరు కొసరు ఏమి వడ్డించలేదు. ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వేయించేసుకొని అయితే తెచ్చేసుకున్నాము. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పిన్ని చిన్నాన్నగారు అయితే టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళారండి. అండ్ ఇక్కడ నేను, అక్క, అలాగే ఇంకా మా పిన్ని వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు ముగ్గురం కలిపి ఇంకా ఇక్కడైతే తింటున్నాం. బూరి టేస్ట్ అదంతా కూడా బాగుంది. బట్ ఒకటే ఏంటంటే కొంచెం అన్నీ నార్మల్ చల్లగానే ఉన్నాయన్నమాట. వేడివేడిగా అయితే ఏమీ లేదు. సాంబార్ అవన్నీ కూడా కొంచెం వేడి చేస్తారు, కానీ మిగతా రైస్ ఐటమ్స్ అవన్నీ కూడా చల్లగానే ఉన్నాయండి. కాకినాడ నుంచి రావాలి కదా, తయారు చేసేసి ఎప్పుడో తయారు చేసేస్తూ ఉంటారు. బట్ ఫుడ్ టేస్ట్ అదంతా కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ అయితే ఇంకా మేము భోజనం చేసేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసాము. ఇంకా ఇలాగ పెళ్ళికొడుకుని అయితే పీటల మీద అయితే కూర్చోబెట్టేశారు. ఇంకా ఇక్కడ పంతులు గారు కార్యక్రమాలు ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఇంక పెళ్ళికొడుకుతో అయితే చేయించేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే లైవ్ మ్యూజిక్ పెట్టేస్తాను, వినండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః. నమస్కారం చేసుకోండి. అందరికీ కన్యాదాన సభసమైన ముందు అబ్బాయికి కొత్త కుర్చీ తెచ్చారా, లేదంటే పాత కుర్చీ వేడిగా కుర్చీ చేయగలుగుకోండి. అమ్మ మహా కేశవాయ నమః, నారాయణాయ నమః, భక్తరాయ నమః. అమ్మ అర్థం చేసుకోండి. స్వామి పదయే నమః. ఆ వినాయకుడు ఓం విశ్వనామ రూపాభ్యాం యాదోని సర్వమంగళ
సో ఇంక ఇక్కడ అయితే టీవీలోనే ఇంకా పెళ్ళదంతా కూడా చూస్తున్నానండి. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, చుట్టాలు మొత్తం ఇంకా పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని అయితే కవర్ చేసేసారు. ఇంకా టీవీస్ ఉండడం వలన ఆ టీవీలోనే క్యాప్చర్ చేసి ఇంకా చూపిస్తున్నాననమాట మీకు కూడాని. సో ఇంకా అప్పటికే ఇంకా 10:20 ఆ టైం అయితే అయిపోయిందండి. ఫుల్ ఇంకా నిద్ర వచ్చేస్తుందనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం కూడా ఆ రోజు మార్నింగే కదా దిగాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెంటనే పెళ్ళికొడుకుని ఫంక్షన్‌కి అయితే వచ్చేసాము. ఇంకా అస్సలు రెస్ట్ లేదనమాట. సో, ఇంక నిద్ర అయితే వచ్చేస్తూ ఉన్నది. అండ్ ఇంకా పెళ్లి మొత్తం వరకు అయితే లేమండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ నైట్ అయిపోతే ఆటోస్ అవన్నీ కూడా ఏమీ దొరకవనమాట. సో, అందు గురించని చెప్పేసి కొంచెం లాస్ట్ పెళ్ళయ్యేంత వరకు కూడా ఏమీ లేవు. ఇంకా కొంతసేపు జీలకర్ర, బెల్లం పెట్టుకునేంత వరకు ఉండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇదైతే సండే రోజండి. సండే మమ్మీ అయితే డ్యూటీ అయితే ఉన్నది మమ్మీకి. ఇంకా మమ్మీ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా పిన్ని, చిన్నాన్నగారు అయితే ఇంక ఇంట్లోనే ఉన్నారు. మమ్మీ ఇంట్లోనే. సో, ఇంకా ఆ రోజు ఇంకా నాన్ వెజ్ అనమాట. ఇంకా ప్రిపేర్ చేశారు. సో, ఇంకా అదంతా కూడా నేనేమి షూట్ చేయలేదు. ఇంకా జస్ట్ ఫ్యామిలీ టైమ్ అదంతా కూడా ఎంజాయ్ చేశాము. ఇంక ఇక్కడ నుంచి ఇంకా తుని అయితే వెళ్ళి తునిలో అయితే ఇంకా ట్రైన్ అదంతా కూడా ఎక్కేసామండి. ఇదంతా కూడా బస్ జర్నీ అనమాట. ఫస్ట్ అయితే అక్క కొంతసేపు మెలకువగానే ఉన్నది కానీ ఇంకా తర్వాత ఆ గాలికి మంచిగా ఇంక నిద్ర వచ్చేస్తూ ఉంటది కదా! సో, నిద్ర అయితే వచ్చేస్తూ ఉన్నది. చక్కగా సింగిల్ స్టాప్ బస్ అయితే దొరికేసిందండి. త్వరగానే ఇంకా తుని రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయామనమాట. మొత్తానికి ఇంకా జర్నీ అదంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా అయితే అయిందనమాట. ఇక్కడే మనసులో అనుకుంటూ ఉన్నాం. ఏంటంటే హైదరాబాద్ నుంచి నర్సీపట్నం వస్తునేటప్పుడు ట్రైన్‌లో అయితే మాకు దొంగలవన్నీ కూడా పడ్డారండి. సో, అదంతా కూడా ప్రీవియస్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేశాను. దేవుడు అసల ఇప్పుడేమీ ఆటంకాలు లేకుండా చూడవయ్యా అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత చక్కగా ట్రైన్ అదంతా కూడా రైట్ టైంకే వచ్చేసింది. తుని రైల్వే స్టేషన్ అదంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారండి. ప్లాట్‌ఫామ్స్ అవన్నీ కూడా మంచిగా నీట్‌గా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అయితే పడుకుండిపోయాము. ఇంకా ట్రైన్ అదంతా కూడా కరెక్ట్ టైంకే అయితే వచ్చేసింది. ఇంకా సికింద్రాబాద్‌లో దిగిపోయి, ఇంకా ముందు ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగిపోయింది. అదే ఆటోలో ఇంక నేనైతే మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాననమాట. ఇది మండే రోజు. సో, ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా కొంచెం మొహం అదంతా కూడా కడిగేసుకొని, బ్రషింగ్ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత, ఇంక వంట అదంతా కూడా చేయాలండి. ఎందుకంటే ఈరోజు ఇంకా 9కి స్కూల్ అయితే ఉంటుంది కదా! సో, ఇంకా స్కూల్‌కైతే ఇంకా పంపాలంటే కంపల్సరీగా ఇంక లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదండీ! సో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పనులైతే ఉన్నాయి. సో, ఇంకా నేను యాక్చువల్లీ ఫ్రైడే బయలుదేరానండి. ఫ్రైడే నైట్. సాటర్డే ఏంటంటే వాళ్ళకి హాఫ్ డేననమాట. సో, వాళ్ళకేదో సంథింగ్ వాళ్ళ స్కూల్‌లో ఏదో ప్రోగ్రామ్ అయితే ఉన్నది. ఆ రోజు హాఫ్ డేయే. సో, ఇంక లంచ్‌కి అయితే కర్రీస్ అవన్నీ కూడా బయట నుంచి అయితే తెచ్చేసుకున్నారు. ఆబ్వియస్‌లీ ఇంక సండే హాలిడే కాబట్టి సండే రోజు కూడా ఏదో చికెన్ బిర్యానీ ఏదో తెచ్చుకొని అయితే తినేసారంట. ఇంక ఈరోజు మండే కాబట్టి ఇంక చచ్చినట్టు ఇంక నేనైతే వచ్చిన వెంటనే ఇంక వంటలోకైతే దిగిపోయాను. ఆ రోజైతే ఇంక ఇడ్లీ పిండి అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు. ఇడ్లీ అదంతా కూడా పెట్టేసానండి. అండ్ వచ్చిన వెంటనే రైస్ అదంతా కూడా కుక్ చేసేసాను. అండ్ ఇక్కడైతే అరటికాయ ఫ్రై అదంతా కూడా చేసేసి అయితే ఇచ్చేస్తున్నాననమాట. సో, ఈ 9 కూడా ఇంక స్నానం చేయించేసి ఇంక రెడీ చేసేసి పిలకలు అయితే వేసేసాను. సో, ఇంకా చూస్తున్నారు కదా! ఇంక బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా తినేసింది. ఇక్కడైతే ట్యాబ్‌లో ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నదనమాట. సో, నేను ఇలాగా వచ్చిన వెంటనే ఏదో ఎన్నో రోజులు మిస్ అయిపోయినట్టు వచ్చిన వెంటనే అప్పుడే నిద్ర లేసింది. వాళ్ళ డ్యాడీ ఇంక తీసుకొస్తే వచ్చిన వెంటనే హగ్ చేసేసుకున్నది. సో, ఇంక అదనమాట. సో, ఇంక 9కి అయితే ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోయిందండి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలవన్నీ కూడా వేసేసాను. మరీ ఎక్కువ బట్టలయితే ఏమీ లేవు. ఇంకా ఒక వాషింగ్ అయితే అవుతూ ఉన్నది. ఇంకా కొన్ని బట్టలయితే ఉన్నాయి. అవి కూడా ఇంకా వాషింగ్ అదంతా కూడా జస్ట్ టవల్స్ లాంటివి అలాంటివయితే ఉన్నాయన్నమాట. మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని బట్టలవన్నీ కూడా ఉన్నాయి కదా! ఆ బట్టలు కూడా ఇంక వాషింగ్ అదంతా కూడా చేసేసుకోవాలి. సో, ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఇంక పూజ అదంతా కూడా ఇంక చేసుకోవాలనమాట. అండ్ ఇక్కడైతే ఊరు వెళ్ళే ముందే అంటే నేను ఫ్రైడే రోజే నేను ఫ్రైడే నైట్ మేము బయలుదేరామండి హైదరాబాద్ నుంచి ఊరు. సో, ఫ్రైడే మార్నింగే నేను ఈ కుండీలో ఏంటంటే ఒక మొక్క అయితే ఉండేదనమాట. అది మేము దసరా హాలిడేస్‌కి ఇంకా రాజమండ్రి మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం వెళ్ళేటప్పటికి ఆ మొక్కలవన్నీ కూడా చాలా మటుకు చచ్చిపోయినాయి. ఇంకా అలాగా బతుకుతూ ఉంటే ఇంకా కొన్ని అయితే చచ్చిపోతే అది పీకేసాను. అందులో మెంతులు జల్లితే చక్కగా వచ్చేటప్పటికి మెంతులవన్నీ కూడా పైకి మెంతికూరలు అయితే వస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా! మొక్కలవన్నీ కూడా కొంచెం లాస్ట్ స్టేజ్‌కి అయితే వచ్చేస్తున్నట్టున్నాయి. బట్ చిగుర్లు కూడా వస్తూ ఉన్నాయండి కొన్ని మొక్కలకి. సరే ఇంకా మరీ ఇంకా
ఎదగకపోతే కొన్ని చిన్నగా ఉన్న మొక్కలు పీకేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. బట్ రోజ్ ప్లాంట్స్ అవన్నీ కూడా బాగానే గ్రో అవుతూ ఉన్నాయిలెండి. సో, నాకు అదే మొక్కలు పెంచుకోవడానికి మెయిన్ భయపడేది. ఎప్పుడన్నా సరే ఒక 3, 4 రోజులు ఎండ ప్రాపర్‌గా ఉంటే బావుంటాయి గానీ మొక్కలు, ప్రాపర్‌గా ఎండ, వాటరింగ్ అవన్నీ కూడా లేకపోతే చచ్చిపోతాయి కదండీ! సో, అందు గురించని చెప్పి మొక్కలవన్నీ కూడా వేయడానికైతే ఆలోచిస్తూ ఉండేదాన్ననమాట. మొత్తానికి ఎలాగోకలాగా ఇంక మా హస్బెండ్ ఉన్నారు గదా! మొక్కలకి ఇంకా బానే ఇంకా వాటరింగ్ అదంతా కూడా పోసారు. అలాగే ఇంకా పెళ్ళిలో తీసుకున్న కొన్ని పిక్స్ అవన్నీ కూడా ఇక్కడైతే యాడ్ చేశానండి. సో, ఇక్కడైతే మంచిగా మ్యారేజ్ అదంతా కూడా అటెండ్ అయ్యాము. సో, నేను ఇంకా అక్క. సో, అదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.